సంతోషించాల్సిన సమయంలో ఈ శోకాలేంటో. ఎవరికి ఏదిష్టమో అదే జరుగుతోంది కదా. ఈ ఫోటో ఎందుకు తీసుకెళ్తున్నావు? ఈ ఫోటో ఇక్కడుంటే సిరి చూస్తుందేమోనని తీసుకువెళ్తున్నాను. పర్లేదే, ఈ ఇంటి పరువు మీద కాస్త శ్రద్ధ చూపిస్తున్నావు. ప్రాణం పోయినా ఈ ఇంటి పరువు రోడ్డుకి ఎక్కనివ్వను మణమ్మ గారు. ఎందుకంటే ఇది నా ఇల్లు. తప్పు తప్పు. ఒకప్పుడు కావచ్చేమో, ఇక నుంచి ఇది నీ ఇల్లు కాదు. మనం కాళ్ళకి చెప్పులేసుకుంటాం, అంత మాత్రాన కాళ్ళు చెప్పుల సొత్తు కాదు కదా. ఇప్పటికైనా నీ స్థానం ఏదో నీకు తెలిసిందనుకుంటా. మంజు, ఇంకా ఎన్ని మాటలని పడతావు? పడాల్సిన అవసరమే లేదు. పౌరుషంతో ఇక్కడే ఇప్పుడే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. అది చేయకుండా ఇంకా ఆలోచిస్తున్నారేంటి? వెళ్ళడానికి నీ కూతురికి కాళ్ళు రావడం లేదేమో, మనసు ఒప్పుకోవడం లేదేమో. మంజు, వెళ్దాం పదా. తొందరగా వెళ్తే ఇంకా మంచిది. రూము క్లీన్ చేయించాలి. అష్టదరిద్రాలు ఎన్ని చేరాయో. పదమ్మా, రా. పదమ్మా. మావయ్య గారు, మీరా? అవునమ్మా, నేను నీకోసమే చూస్తున్నానమ్మా. ఎందుకు మావయ్య గారు? మంజు ఇంట్లోంచి వెళ్ళిపోతుందమ్మా. ఎన్నిసార్లు సిస్టర్ బయటికెళ్ళి రాలేదు, మీరు కూడా ఇలా కంగారు పడితే ఎలా? అయ్యో, ఆ వెళ్ళడం వేరు, ఇప్పుడు వెళ్ళడం వేరమ్మా. అర్థం కాలేదు మావయ్య గారు. మంజు వాళ్ళ అమ్మ వచ్చిందమ్మా, తనని శాశ్వతంగా తీసుకెళ్లిపోతుంది. అదేంటి సిస్టర్ అలా ఎలా వెళ్తుంది? అందుకేనమ్మా నేను నీ దగ్గరికి వచ్చాను. మన ఇద్దరం కలిసి ఆపితే ఆగుతుందేమో. సరే పదండి మావయ్య గారు. పదమ్మా. మంజు సిస్టర్. ఏంటి సిస్టర్ ఇలా చెప్పబెట్టకుండా వెళ్తున్నారు? వెళ్ళాల్సిన చోటుకి వెళ్లే సమయం వచ్చింది సిరి. అయితే మాత్రం కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా వెళ్తున్నావేంటి? నేనంత పరాయిదాన్ని అయిపోయానా? అయ్యో, వెళ్ళొచ్చేవాళ్ళు వెళ్ళొస్తామని చెప్తారు, వెళ్లేవాళ్ళు మాత్రం వెళ్తామని చెప్పలేరు. కాబట్టి ఇలా వెళ్ళిపోతారు సిరి. అంటే సిస్టర్ నువ్వు మళ్ళీ రావా? అదే కదా నేను చెప్తోంది. సిస్టర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మమ్మల్ని అందరినీ వదిలి ఎలా వెళ్ళాలనిపించింది? నిన్ను సొంత అక్కలా భావించే ఈ చెల్లిని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది సిస్టర్? ఏంటి సిస్టర్, ఈరోజు మీ అమ్మగారు రాగానే మేమందరం నీకు పరాయి వాళ్ళం అయిపోయామా? ఆంటీ మీరైనా చెప్పండి. ఈ ఇంట్లో మంజు నాకొక సిస్టర్ మాత్రమే కాదు, ఫ్రెండ్ కూడా. నాకే కష్టం వచ్చినా నీతోనే కదా సిస్టర్ చెప్పుకుంటాను. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు బాధపడుకు సిరి, జీవితం మనకన్నీ నేర్పిస్తుంది. అయినా నేనెక్కడికి వెళ్ళిపోతున్నాను? రావాలనుకుంటే 10 నిమిషాలు, మాట్లాడాలనుకుంటే 2 సెకండ్లు, ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు. నేను నీ పక్కనే ఉంటాను కదా. అమ్మా, సత్య కూడా ఇంట్లో లేడు కదా, వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళొచ్చు కదా. ఏం అవసరం లేదు. ఏంటత్తయ్యా అంత కఠినంగా చెప్తున్నారు? ఎన్ని రోజులు మనతో పాటే ఉన్న అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? అమ్మా సిరి, ఇది కఠినత్వం కాదమ్మా. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమ కూడా కఠినంగానే కనిపిస్తుంది.
ఎందుకంటే అది ఖచ్చితంగా పిల్లల మంచి కోసమే చెప్తారు కాబట్టి. అది మన బాగు గురించే కదా. మంజు కూడా ఎప్పటికైనా ఆడపిల్లే తప్ప ఈ ఏడపిల్ల కాదు. కరెక్ట్గా చెప్పారు మనమ్మగారు. ఆడపిల్ల ఆడపిల్లే, ఈడపిల్ల కాదు. వస్తాను సిరి. అమ్మా, ఒకసారి నా మాట వినమ్మా. సత్య వచ్చాక బయలుదేరదు గాని. వద్దన్నాను కదండి, తనని వెళ్ళనివ్వండి. అవతల రాహుకాలం కూడా వచ్చేస్తుంది. సిస్టర్, ఇక్కడి నుంచి వెళ్ళాక నన్ను గుర్తుపెట్టుకుంటావా? నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే సిరే. నిన్నెలా మర్చిపోగలను? సరే, నువ్వు జాగ్రత్త. రెగ్యులర్గా మెడికల్ చెకప్స్కి వెళ్ళు. జాగ్రత్త మామయ్య గారు. అమ్మా పదమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఈ కాకి పిల్ల మళ్ళీ లోపలికెళ్తోందేంటి? మనసు మార్చుకుందా ఏంటి? సత్య వచ్చే లోపు దీన్ని పంపించేయాలి. ఏం చేస్తున్నావు మంజు? మనం ఉండబోయే ఇంటిని గీస్తున్నాను, చూడండి. ఇది మనం, మన ఇల్లు. మా నాన్నకంటే బాగా గీసావు. చాలా బాగుంది. ఇంతకీ ఈ ఇంటికి ఏం పేరు పెట్టబోతున్నావు? సత్య నిలయం. ఎందుకు ఆ పేరు పెట్టబోతున్నావు?